మీరు ఇది విన్నారా? ఇజ్రాయెల్‌లోని గలిలీ సముద్రం, అదే యేసు ప్రభువు నీటిపై నడిచిన ప్రదేశం ఇప్పుడు అకస్మాత్తుగా రక్తం వలె ఎరుపు రంగులోకి మారింది. సహజ సిద్ధ సంఘటన లేక దేవుని తీర్పు ప్రారంభమవుతున్న సంకేతమా? బైబిల్‌లో నీరు రక్తంగా మారడం 2 సార్లు ప్రధానంగా చెప్పబడింది. మొదట మోషే కాలంలో నైలు నది రక్తంలా మారి ఈజిప్టుకు దేవుని తీర్పు వచ్చిందని మనం నిర్గమకాండంలో 7వ అధ్యాయంలో చదువుతాము. అది దేవుడు తన శక్తి, అధికారాన్ని చూపించిన తీర్పు. రెండోసారి మరలా ఇది రానుంది. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 3, 4 వచనాల్లో ఇలా చెబుతుంది. రెండవ దూత తన పాత్రను సముద్రంలో క్రొమ్మరింపగా, సముద్రము పీనుగ రక్తము వంటిదాయెను. అందువలన సముద్రములో ఉన్న జీవజంతువులన్నీయు చచ్చెను. ఇది చివరి దినాలలో జరిగే దేవుని మహా తీర్పు. ఇది కేవలం ఒక హెచ్చరిక కాదు. ఒకవేళ ఆఖరి తీర్పు ప్రారంభానికి ఒక సూచన కావచ్చు. శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇది రెడ్ టైడ్ వల్ల లేదా సూక్ష్మజీవులు, ఖనిజాల కారణంగా జరిగి ఉండవచ్చు. కానీ బైబిల్ తెలిసిన వారికి ఇది కేవలం సైన్స్ వివరణతో ముగిసిపోదు. ఇది మనసులో ఒక ప్రశ్నను లేవనెత్తుతూ ఉంది. ఇది రాబోయే తీర్పుకు ఒక పిలుపా? మీరు గమనించారా? ఈ సంఘటన ఒంటరిగా జరగలేదు. ఇటీవల నెలల్లో భారీ భూకంపాలు పలు దేశాలను తాకాయి. యుద్ధాలు, యుద్ధ వదంతులు పెరిగాయి. కరువు, నీటి కొరత, కొత్త మహమ్మారులు మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. నైతిక పతనం, పాపం, గర్వం ప్రదర్శించబడుతుంది. యేసుక్రీస్తు ప్రభులవారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పిన ప్రతి సంకేతం ఇప్పుడు మన కళ్ళ ముందే జరుగుతున్నట్లు ఉంది. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్న వేళల్లో గలిలీ సముద్రం రక్తంలా మారడం దేవుని రాకడకు ఒక పెద్ద ఆత్మీయ గంట మోగినట్లే. ఇది మనకు ఒక గుర్తు. దేవుడు తీర్పు పంపే ముందు సంకేతాలు ఇస్తాడు. మోషే కాలంలో నైలు నది రక్తమైంది. తీర్పు వచ్చేసింది. భవిష్యత్తులో సముద్రాలు, నదులు రక్తమవుతాయి. అది తుది తీర్పు అవుతుంది. మరి ఇప్పుడు? ఇది ఆ తీర్పుల మొదలు కావచ్చు. ఇది భయపెట్టడానికి కాదు, మేల్కొల్పడానికి. కాలం తగ్గుతుంది. యేసు మళ్ళీ రాబోతున్నారు. మీరు సిద్ధమా? మీ పాపాలను విడిచి రక్షకుడైన యేసు వద్దకు వచ్చారా? లేక ఇంకా ఈ లోకపు మాయలోనే ఉన్నారా? గలిలీ సముద్రం మనకు చెబుతోంది సమయం దగ్గర పడింది. ఇప్పుడు తిరిగి రావాలి, రక్షణ పొందాలి. ఎందుకంటే రాబోయే తీర్పు నుండి మనలను కాపాడగలవాడు ఒకే ఒక్కరు. ఆయనే యేసుక్రీస్తు. మనం చూస్తున్న సంఘటనలు బైబిల్ ప్రవచనాలను నిజం చేస్తున్నాయి. ఈ వాక్యాన్ని ఇంకా మరెందరో వినాలనుకుంటే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా మన స్వరూప్ బీపీఎస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే రాబోయే ఎండ్ టైమ్ సైన్స్ని మనం కలిసి గమనించాలి. మే గాడ్ బ్లెస్ యూ.